మన ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని ఆలోచన. మీరు ఏం మాట్లాడకపోతే పెళ్లి ముందు ఆ మధ్యవర్తి ఉన్నాడు, ఎంత మోతాదో చెప్పలే, ముందు ఇద్దరు నచ్చే విషయం మాట్లాడుకుని చేద్దామన్నారు. మరి మాది కూడా మేము చూసుకోవాలి కదా. చెప్పండి మీరు. విశ్వేశ్వరరావు గారు మీకు చెప్పలేరా? చెప్పలేండి, వీళ్ళిద్దరు నచ్చినాక ఆలోచిద్దాంలే అన్నాడు, కానీ చెప్పలే, ఆ మాట చెప్పలే. ఆల్రెడీ నాకు అన్ని క్లియర్గా చెప్పాడు అన్న. ఎందుకంటే మనం కాబోయే వెయ్యంపులం, అవును, మాట మీద ఉండాలి. అవును. ఒకసారి అనుకున్న తర్వాత యాక్చువల్గా అయితే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన ఫిగర్తో ఎలా ఒప్పుకుంటామండి? మీరు చెప్పిన దానికంటే 4 రెట్లు నాకు ఎక్కువ వస్తుంది. మేమేం ఫిగర్ చెప్పలే, ఆ మధ్యవర్తి ఏం చెప్పలేదండి. చెప్పండి ఇంతవరకు మనము ఎస్ అనేది అనుకుంటాం. అంటే 100 అబద్ధాలు మనము ఇప్పుడు కాబోయే వెయ్యంపులం. ఎందుకంటే స్టార్టింగ్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అవును. మీరు నా మీద విశ్వాసం ఉంచి ఇప్పటి వరకు మాకు ఇక మేము చెప్పుకోవద్దు, మాకు చాలా సంబంధాలు వచ్చాయి. 75 lakhs ఏముంది ఈ రోజుల్లో చెప్పండి. ఇప్పుడు ఒకటి సార్, మీరు మా అబ్బాయిని చదివించారు, మా అమ్మాయిని కూడా చదివించాం కదా. చదివించారండి ఇద్దరు. ఇప్పుడు ఒక లెవెల్ వచ్చినప్పుడు ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. మరి ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మా వాడు ఐఏఎస్ టాపర్ అని మీకు తెలుసు కదా. ఐఏఎస్ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. అవును. మాకు ఇంటర్నేషనల్ సంబంధాలు కూడా వస్తే మేము రిఫ్యూజ్ చేశాము, ఇప్పటికి కూడా వస్తున్నాయి. మా వాడికి అసలు కట్నం తీసుకోవాలని లేదు. నేను కట్నం పడితే మా వాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఉండి కట్నం తీసుకుంటున్నానంటే అతనికి కూడా నామూష్ అవుతాడు. కాబట్టి అతనికి తెలియదు. అతను కూడా గోల్స్ ఉన్నాయి, ఇంకా హై లెవెల్ చదవాలని అంటాడు. ఐఏఎస్ వరకు చదివి కూడా ఇంకా హై లెవెల్ చదవాలంటే. అమ్మాయి అబ్బాయి నచ్చిండ్రు, మీరు ఒక మాట చెప్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నామండి. అది ఒక మాట చెప్తే ముహూర్తాలు పెట్టుకుందామని. ఆడపిల్ల తండ్రి గారిని ఆవేదన మీరు అర్థం చేస్తారు. సరేనండి, అబ్బాయి అమ్మాయి నచ్చితే అయిపోతుందా? ఇంకా మిగతా విషయాలు చాలా ఉంటాయి కదా. నాకు మీరు అన్నట్టు 10 ఎకరాల ఉన్నది, మరి రియల్ ఎస్టేట్లో ఏదో పెరుగుతుందని ఏదో ఆశపడ్డాను. అది కాస్త అటు డైవర్ట్ అయిపోయింది, వేరే దిక్కు పోయింది. మరి ఒక అమ్మాయికి నేను ఒక 75 లక్షలు అంటే నేను ఇయ్యను. ఇక మీరు మీ మాట నా మాట కాదు, 40 లక్షలు ఖాయం చేసుకోండి. ఇంకా 2 పిల్లలు ఉన్నారు. అవునండి, 40 లక్షలకు ఎందుకు? 70 ఎక్కడ 40 ఎక్కడ? అసలు మీరు మాట్లాడాలనుకుంటున్నారా? నాకు ఏదన్నా చేయాలనుకుంటున్నారా? ఇద్దరు నచ్చారు కదా, కోళ్ళ వ్యాపారం అనుకుంటున్నారా? వాళ్ళు నచ్చిన వాళ్ళ మనసు గాయపరచడం. 70 ఎక్కడ 40 ఎక్కడ? మీరు అసలు నేను ఎలా ఒప్పుకుంటున్నాను? డబ్బు ముఖ్యం. డబ్బు ముఖ్యమని కాదు, నేను ఆల్రెడీ మీడియేటర్ చెప్పాను. ఇట్లాంటి సంబంధాలు చాలా వచ్చినాయి. నాకు 90 ఇస్తారు, 1 ఇస్తాను. యూఎస్ఏలో వాళ్ళకు బిల్డింగ్స్ ఉన్నాయి. అయినా నేను ఎందుకు ఒప్పుకుంటున్నా? మనం నేచర్ దగ్గర ఉండాలనేది ఉద్దేశం కోసం. మీరు మంచివారని చాలా మంది ఏం చెప్పకండి. మీరు ఆల్రెడీ నేను విశ్వేశ్వరరావు చెప్పేశాను. 70 రూపీస్ తక్కువ తీసుకోలేదు. ఈ అనాదిగా వస్తుందే కదా, ఇది ఈనాడు వచ్చింది కాదు కదా. అవన్నీ మీరేమి 1 to all మీరు ఎక్కువ నన్ను బయ చేయకండి. కొంచెం మీరు సహృదయంతో ఆలోచించేది. హృదయాలు లేవండి ఇక్కడ. మేము సహృదయంతో ఉన్నాం. మేము ఎంత కష్టపడి చదివించామనేది మాకు తెలుసు. బ్యాంకు వాడు ఈఎంఐ కట్టకపోతే నాకు ఎంత ఇంట్రెస్ట్ వేసాడు తెలుసా? మీకు చెప్పుకుంటామా? చెప్పండి. 50 లక్షలకు నేను 1.5 కోటి కట్టా. వాస్తవం 1.5 కోటి కట్టా. అవునండి. మరి ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఎవరు తగ్గిస్తారు చెప్పండి? మా ఇంట్లో అబ్బాయి లేడు, కదా. మీ ఆస్తులు మీకుంటాయండి, మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి కదా. సరే, మీరు మరోసారి ఆలోచించుకోండి. ఆలోచించడానికి ఏమీ లేదు. మీరు అన్యదాగా భావించకండి. విశ్వేశ్వరరావు గారు ఇందాక ఉండే కదా, కూర్చొని ఉండే కదా, ఎటు వెళ్ళిండి? అతను ఎటు వెళ్ళాడు? ఆయన కమిషన్ మీద ఆయన ఉంటాడు. సరే, ఆయన పారిపోయింది. మరి నాకు ఆ విషయం చెప్పలేదు. అమ్మాయి దొరకపోదు, మాకు అబ్బాయి దొరకపోదు. కన్నా 70 రూపీస్ తక్కలేదు, ఇష్టం అంతే. ఒక నిమిషం అండి, అట్లనకండి. అబ్బాయికి అమ్మాయికి తాళి కడతాడా, డబ్బు తాళి కడతాడా? మీలాంటి వాళ్ళు 4 ఉన్నారనుకో, నాలాంటి తన్నుల ఉరిశిక్ష చేసుకుని చనిపోవాల్సిందే కదా. కనీసం మీరు జ్ఞానం లేదా అండి? ఆడపిల్లతో ఒకసారి ఆలోచించండి. ఆడపిల్ల కారణమే తప్పంటారా? ఇక్కడికి వచ్చామా? ఆడపిల్ల కారణమే తప్పంటారా? విశ్వేశ్వరరావు విషయం తప్పించుకుంటాడు, కమిషన్ కొట్టేవాడు ఎందుకుంటాడు? ఉంటాడు. జ్ఞానం తెప్పించుకోవడానికి మీ దగ్గరకు వచ్చామా? జ్ఞానం అంటే లేదు సార్, కొంచెం సంబంధాలు మా స్థానంలో ఉంటే ఆలోచించాలి. మాకు అందగత్తే అట్లా అందగత్తే అని కాదు విషయం. మా అమ్మాయి మాకు ఎక్కువ మాట్లాడుతున్నా పిల్ల కాగి ముందే సార్, అట్లాంటి కాదు. డబ్బుకే తాళి కడతారు మీ అబ్బాయి.
డబ్బే తింటారా? ఎవరు కడుతున్నాడు డబ్బు అన్నం చెప్పండి, తినరా? ఎవరు తీసుకోవట్లేదు ప్రపంచంలో. అట్లా చేయొద్దు, అది తప్పు. మీరు ఆలోచన తప్పు, మీ ఆలోచన తప్పు. మా హోదాకు తగ్గట్టు మేము అడుగుతున్నాం, అంతేగాని మేము హోదా మించి అడగట్లేదు. ఫైనల్ నేను ఎక్కువ మాట్లాడు, 70కి 70 రూపీస్ తక్కువ తీసుకున్నాం. మీరు ఒప్పుకోండి, లేకపోతే లేదు. దట్స్ ఆల్. లేదండి, 40 లక్షలు మించి ఇవ్వలేను. అలాంటప్పుడు మీకు కాఫీ లేదు, టీ లేదు. మీరు డబ్బుకే తాళి కడితే కట్టేయండి మీ అబ్బాయికి. అవునండి, కాదంటే మీరు పిలుస్తే మీ ఇష్టం. పిలిస్తేనే కదా వచ్చింది మేము. లేదు లేదు, మాకు అవసరం లేదు, మీరు కూడా మాకు అవసరం లేదు. ఇంతసేపు ఓపి భరించాను. ఈ 40 లక్షలు రాజు లాంటి కొడుకు వస్తాడు. రాని వెళ్ళండి, మీరు వెళ్ళండి. కాఫీ లేదు, గీఫీ లేదు, వెళ్ళండి. మీరు పరీక్షించడానికి నేను ఇది చేశాను. మీరు నెగ్గారు, మీరు ప్రతి ఆడపిల్ల తండ్రికి ఆవేదన ఎలా ఉంటుంది అనేది మీరు స్వచ్ఛంగా చూపెట్టారు. మీ కట్నంతో మాకు పని లేదు. మీ అమ్మాయి మా ఇంటికి వస్తే చాలు. మీ అమ్మాయి 60 కిలోల బంగారం అనుకుంటాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.